ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి భారీ విజయం సాధించడం సంచలనం రేపుతోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వెలువరించిన పార్లమెంటు, అసెంబ్లీ ఫలితాలు విస్తుపోయేలా చేశాయి. వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యంతో ఓటమి చెందడం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధించడం చర్చనీయాంశమవుతోంది. వైఎస్ఆర్సీపీ వైఫల్యానికి కారణాలపై ఓటర్లు ఎలా విశ్లేషిస్తున్నారు? ప్రభుత్వంపై విసుగురాని ఓటర్లకు కూడా విసుగు రావడం పట్ల ఇంతగా ఓటమి ప్రభావం కనిపించిందంటున్నారు. వైఎస్ఆర్సీపీ మంత్రుల నిర్వాహకం, పాలనా లోపాలను ఓటర్లు ఎలా గుర్తు చేస్తున్నారు? వచ్చిన ఇన్కమ్తోనే మేనేజ్మెంట్ చేయాలి. అతను చేసిన మంచి పనులు ఏంటంటే స్కూలు, ఎడ్యుకేషను, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, ఈ రెండు బాగా చేశాడు. తర్వాత అంతే చాలని ఎక్కడ స్థలాలు గవర్నమెంట్ ఉన్నాయో అవి తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చేసి చేయవలసిన 3,850,000 కోట్లు అప్పు చేయవలసిన అవసరం ఈ 5 సంవత్సరాల్లో ఉందా. అంతేకాకుండా అతను ఏదో మళ్ళీ విశాఖపట్నం తీసుకొచ్చి అంత మొత్తం ఇక్కడ పెట్టేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఉన్నది విశాఖపట్నంలో స్థానికులు ఎవరూ లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా, పరిపాలన చేసిన వాళ్ళందరూ కూడా పైనుంచి వాళ్ళ తాలూకా స్వలాభాలే చూసుకుంటున్నారు తప్ప ఎవరు కూడా ప్రజల గురించి పట్టించుకోలేదు. ఇలాంటి కారణాల్లోనూ ప్రతి ఒక్కరికి విసుగు వేసిపోయిందండి 5 సంవత్సరాల్లోనూ. చంద్రబాబు కోసం వేసారు, వ్యతిరేక ఓటు కూడా కలిసి వచ్చింది. చంద్రబాబు చూసి వేశారు, కానీ వ్యతిరేక ఓటు చాలా బాగా పనికొచ్చింది. మినిస్టర్లు ఓడిపోతున్నారంటే ఏంటండి? మినిస్టర్లు ఓడిపోతున్నారంటే ఎక్కడైనా ఉందా? కొత్త సజ్జలు గెలుస్తాడు అనుకున్నాను, ఆడే ఓడిపోతుంటారు. జనసేనకే కొద్దిగా కలిసింది, కానీ మెయిన్ చంద్రబాబు నాయుడు చూసే చేశారు. బీజేపీకి అసలు మైనస్ అలాంటి 6 గెలిచేస్తుందంటే చంద్రబాబు నాయుడు పెట్టే కదా. ఒకటి కాపులు కొద్దిగా ఓటు మట్టుకు ప్లస్ అయింది జనసేన వల్ల. చంద్రబాబు నాయుడు అమరావతి నాశనం చేశాడు, ఇంకో ఇల్లు నాశనం చేశాడు. దాని తర్వాత ఒకటి మన వైజాగ్ జోన్ ఇస్తానన్నది అది కూడా లేదు. రోడ్లు లేవు, కరెక్ట్ అయిన రోడ్లు లేవు. జనసేన వల్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడినా, మీకు బీజేపీని కేంద్రం నుంచి ఇక్కడ తీసుకొచ్చి కూటమిలో కలిపిన ఒక్క జనసేన పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైంది. దానివల్ల ఈ విజయం, సంపూర్ణ విజయానికి కారణం ఏంటంటున్నారు? పవన్ కళ్యాణ్. 10 మంది కలిసి ఒకరిని పోటీ చేయడం కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ ఏ స్పోర్ట్స్లో కూడా లేదు. సింగిల్గా ఈరోజు కూడా జగన్ మీద పోటీ చేయమని జగన్ గెలిచి కూటమి వల్ల తేడా వచ్చింది. నేను అనుకున్నది ఏంటంటే, కొన్ని వైసీపీ గారు అతను జగన్ గారు చేసి నవరత్నాలు అనేది ఇచ్చింది కరెక్టే, అంతవరకు కాదు, బాగానే ఉంది. కానీ రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకున్న పరిస్థితి వచ్చింది. స్కూల్ ఆడితే డొక్కాడిన మనుషులు కూడా ఈరోజు మందు తాగాలంటే 150 రూపాయలు, 200 రూపాయలు మందు తాగాల్సి వచ్చింది. తాగిపోయిన అంతా అలిచిన డబ్బులు వీళ్ళు ఎడం చేతి ఇచ్చి గుడి చేతి తీసుకున్నారు. జనాలు ఇచ్చి తర్వాత భూకబ్జా రకరకాలు. అతని పద్ధతి తీరు బూతులు 42 సంవత్సరాలు ఆయన సీనియర్గా చంద్రబాబు నాయుడు, అంత సీనియర్ మోస్ట్ ఇదనమాట చంద్రబాబు నాయుడు. అటువంటి వాడికి నువ్వు అని పదం జైలు చెప్పకూడదు, జైల్లో చెప్పకూడదు తింటారు. రోజా ఆడు ఈడు చెప్పకూడదు తింటాడు కదా. ఇప్పుడు ఇటువంటి ప్రజల్లోని ఒక రకమైన స్వభావం కలిగింది. మనసు అదొక రకమైన, అంటే చెప్పకూడదు ఇది. అది ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనం దూషిస్తుంటే మనం ఎందుకు బతకాలనిపిస్తుంది? అందరూ కూడా మనల్ని దూషిస్తుంది, ఇంటికి బతకాలనిపిస్తుంది. ఒకరికైనా సానుభూతి చూపిస్తే ప్రేమ పడుతుంది. ఆ ప్రేమ లాగంటే అయిపోయింది అన్నమాట ఈరోజు. అందువల్ల కొంత ప్లస్ మైనస్ అనేది ఏర్పడింది. అంతేకాని ఇంకే మరే నీ పతనం రా, నీ పతనం ఏర్పడిందిరా అని మేము మంత్రులు, నీ పతనానికి ఏంట్రా వచ్చింది అని నోటుకొని తిట్టారు దుర్భారంగా ఆ రోజైతే. అదొకటి మెయిన్ ప్రజలు ఉండిపోయింది. జంజాల్లో కూడా ఆయనకి అరెస్ట్ చేశారు ఒక పార్టీకి వెళ్తే. అలాగే కొన్ని ఉన్నాయి. అటువంటివి ఉండడం వల్ల చంద్రబాబు నాయుడులో సానుభూతికి వెళ్తారు. ఇంకా చెప్పాలి, ఇంత బంపర్ మెజారిటీ ఇచ్చారంటే చంద్రబాబు గారికి, కూటమికి వాడు చేసే పనులు ప్రజలు విసిగిపోయారు. అంటే విసిగిపోయిన వాడు కూడా విసిగిపోయాడు లాస్ట్లో. దానివల్ల అది
తప్పదన్నమాట, గెలిపించే పరిస్థితి ఉంది కాబట్టి గెలిపించారు. అనాలోచిత పనుల వల్ల అంటే ఎవరు చెప్తే కూడా వినేవాడు కాదు, తనకి ఏది తోస్తే అది చేసేవాడు. దాంతో మరి ఆటోమేటిక్గా అన్నాళ్ళు భరిస్తారు సార్, ప్రజలు కూడా భరించలేరు కదా, అది ఎప్పటికైనా చేయవలసింది. అది ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ ఏం కాదు సార్, ప్రజలు మనస్ఫూర్తిగా ఓటు వేశారు, గెలిచారు సార్, ప్రజల వల్లే గెలిచారు. నేను చెప్పేది అయితే మాత్రం ఒకటేనండి, ఆయన చేసిన పన్నుల్లో ఏంటంటే చెత్త పన్ను ఒకటి, హౌస్ ట్యాక్స్ విపరీతంగా పెంచేశాడు, సంవత్సరం 15% పెంచుకుంటూ వచ్చాడు, అదొకటి. ఎలక్ట్రికల్ బిల్లు, మందు అంటారా, మందు బాబులకి అందరికీ షాక్ ఇచ్చాడు. వీటి వలన తర్వాత లేబర్కి ఇసుకంటూ లేకుండా, లేబర్కి పనులు లేకుండా చేశాడు. దీనివల్ల ప్రజలందరూ విసిగిపోయారు, అంతకంటే ఇంకేం చెప్పలేం. ఇప్పుడు జగన్కే ఇస్తామండి, జగనే పెట్టాడు, అన్ని పదవులను అన్ని ఇచ్చాడు, జగనే మంచివాడు కూడా ఈవేళ అందరికీ డబ్బులు ఇచ్చినాడు, ముసలికి, మడకోరికి, భోజనాలకి, ప్రతి ఒక్కరు. పేదవాళ్ళు బాగా చేశారు తప్పు, ఉద్యోగాలను రాలేదని వేసినారు. జగన్ ధర్మతండ్రి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, మళ్ళీ ఆ ముసలివాడికి ఇచ్చినారు. జగన్ వైఫల్యం అన్నది మనం ఒక విధంగా ఓవర్ కాన్ఫిడెన్స్, మన నెక్స్ట్ మినిస్టర్స్ చేసిన చిన్న అవకతవకలు వీటి వల్ల దెబ్బతినాల్సి వచ్చింది. మినిస్టర్స్ కూడా ఇప్పుడు క్యాబినెట్ మన మినిస్టర్లు అందరూ కూడా ఇంచుమించు ఒక్కొక్కరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఎలాగైనా మనం గెలుస్తాం, మనం గెలిచి మన అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి చూద్దాం అన్నట్టుగా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యి ఇది ఫైనల్ రిజల్ట్ వచ్చింది.